అసలు మరీ దారుణం అండి. మీరైతే తెలుగు న్యూస్ ఛానల్స్ ఉన్నారో ప్రతి ఒక్కరికి నమస్కారం. అసలు నమ్మలేను. అసలు నేనైతే నాకు నవ్వొస్తుంది. మిమ్మల్ని మీ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూస్తే నవ్వొస్తుంది. అసలు మీరు చెప్పే మాటలు అసలు ఇంక నోటికి ఫ్లో వెళ్ళిపోతుంది. అసలు ఆర్టిస్టులు కూడా జరుపుకోరనమాట, అంత పెద్ద ఆర్టిస్టులు మీరు. హాయ్ గైస్, నా పేరు వాసు. అమ్మకాల నాకు బాగున్నారా? దుబాయ్లో ఉన్న వాళ్ళకి బ్యాడ్ న్యూస్ అండి. ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి 150 ఫోన్లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకు 150 ఫోన్లు 200 ఫోన్ల దాకా వస్తున్నాయి మనకి? ఒక్క విషయం మీరు అర్థం చేసుకోవాలి. మన ఇదైతే ఇండియాలో ఉన్న తెలుగు ఛానల్స్ వారికి నమస్కారం. ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళకి అదే పని అన్నమాట. దుబాయ్ అటాక్ అయింది, బుర్జ్ ఖలీఫా కూలిపోయింది అనే విషయాలు కొంచెం చర్చిస్తున్నారు. మరి వాళ్ళకి 24 గంటలు అదే పని. నేను నైట్ 3 గంటలకు మెలకు వచ్చినప్పుడు లేచి ఫోన్ ఓపెన్ చేశాను, దుబాయ్ న్యూస్ తెలుగు అని చెప్పేసి. బుర్జ్ ఖలీఫా కూలిపోతున్నట్టు, బుర్జ్ ఖలీఫా గురించి 24 గంటలు అదే అనమాట న్యూస్ ప్లే అవుతూనే ఉంది. అది మరి అది ఎప్పుడు ఆపుతారో తెలియదు. ఇప్పటికి వారం అవుతుంది అది జరిగి. అయితే నేనైతే ఆశ్చర్యపోయాను అనమాట. వాళ్ళకి ఏమన్నా డబ్బులు వస్తున్నాయేమో ఆ వీడియో చేసినందుకని. కరెక్ట్గా డబ్బులు వస్తున్నాయి, మరే కానీ మీ డబ్బుల కోసం మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. 100% మేము సేఫ్ ఇక్కడ. ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రులను ఇక్కడికి పంపించారో పని మీద, వాళ్ళైతే భయపడాల్సిన అవసరం లేదు. దాంతోపాటుగా నా తల్లిదండ్రులు కూడా చెప్తున్నాను, ఎవరికి ఏ ప్రమాదం అయితే జరగలేదు. మేమైతే 100% సేఫ్. ఎవరికి ఏ ప్రమాదం, నా ప్రాణ నష్టం, ప్రమాదం జరగలేదు. తెలుగు వాళ్ళే కాదు, మీరు అర్థం చేసుకుంటే ప్రపంచంలో 200 నేషనల్స్ పైగా ఇక్కడికి వచ్చారనమాట. ప్రతి ఒక్క దేశం నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు నివసిస్తున్నప్పుడు వాళ్ళు కూడా భయపడుతూ ఉంటారు కదా. దాంతోపాటుగా మీరు న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ముఖ్యంగా వాళ్ళకి ఇంకా నోటికి వచ్చింది చెప్పేస్తున్నారు అనమాట. ప్రపంచం అంతమైపోయింది, ఇంకా ప్రపంచంలో కల్లా సేఫెస్ట్ కంట్రీ ఇంకా నాశనం అయిపోయింది. దాంతోపాటు దుబాయ్ కొలాప్స్ అంటున్నారు. మరి ఆ మాట కూడా మీరు వాడకూడదు. అదే మీరు ఎక్కడి నుండి వాడితే ఆ మాట మీకైతే ఫైన్ అయితే పడుతుంది ఖచ్చితంగా. ముఖ్యంగా చెప్పాలంటే ఎవరికి దుబాయ్లో ఏ ప్రమాదం లేదు. ఎందుకంటే బతకనే మమ్మల్ని ఎవరికైతే ఏ ప్రమాదం జరగలేదు. ముఖ్యంగా చెప్పాలంటే మేము ఇంత ప్రశాంతంగా వచ్చి ఇక్కడ కూర్చొని మీతో మాట్లాడుతుందంటే ఏం జరగపోబట్టే కదా. ఏదైనా జరిగితే ఇంత ప్రశాంతంగా మీతో మాట్లాడను కదా. వస్తున్నాక ఎంత ప్రశాంతంగా ఉంది, మంచి గాలి వస్తుంది, ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నారు, ఎవరి ఆఫీస్కి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఎవరి డ్యూటీలో వాళ్ళు ఉన్నారు. అంతేగాని మరీ దారుణంగా జరిగిపోయి ఏదో ద్వేషం అల్లకొల్లలు అయిపోయి ప్రజలు ప్రాణం కోసం పోరాడుతున్నట్టు మీరు వీడియోలు చూపిస్తే ఎంత బాధ వస్తుంది చెప్పండి. ముఖ్యంగా మేము ఇక్కడ ఉన్న వాళ్ళకి మాకు ఆ న్యూస్ ఛానల్ చూస్తే చాలా నవ్వొస్తుంది. అసలు మీరేదో ఇక్కడికి వచ్చి చూసినట్టు మీరు భలే చెప్తున్నారు. అసలు క్లియర్ కట్గా ఉన్నది లేనిది మొత్తం మిక్స్ చేసి ఇట్లా జరిగింది అని 100% ఇట్లా జరిగింది, ఇంకా వినాశనం అన్నట్టు చూపిస్తున్నాను. అసలు మరీ దారుణం అండి. మీరైతే తెలుగు న్యూస్ ఛానల్స్ ఉన్నారో ప్రతి ఒక్కరికి నమస్కారం. అసలు నమ్మలేను. అసలు నేనైతే నాకు నవ్వొస్తుంది. మిమ్మల్ని మీ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూస్తే నవ్వొస్తుంది. అసలు మీరు చెప్పే మాటలు అసలు ఇంక నోటికి ఫ్లో వెళ్ళిపోతుంది. అసలు ఆర్టిస్టులు కూడా జరుపుకోరనమాట, అంత పెద్ద ఆర్టిస్టులు మీరు. ఎనీవే, న్యూస్ ఛానల్స్ అన్నాక చెప్పాలి, విషయాల గురించి చెప్పాలి. ఇట్లా జరుగుతుంది, ఇట్లా విషయం జరిగింది అనేది మీరు చెప్పాలి. అసలు అది 100% తప్పే కాదు. అంతేగాని లేని దాని విషయాన్ని ఉన్నట్టు చూపిస్తే అది చాలా తప్పు కదా. ఇప్పుడు ప్రమాదం జరిగిందని చెప్పి చూపించారు, జరిగిపోయింది. ముఖ్యంగా చెప్పాలంటే ప్రపంచంలోని ఎత్తైన బిల్డింగు అదంటే చాలా నాకు ఇష్టం. అది కూలిపోయింది అన్నారు. ఇంకా ఇప్పుడు నా ఎదురుగానే ఉంది, అది కూలిపోలేదు. ఇదండి మన తెలుగు న్యూస్ ఛానల్స్ వాళ్ళు చెప్పే విషయాలు ఇవి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ దుబాయ్కి భలే ఫిక్స్ అయిపోయినారు. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు దుబాయ్లో. వాళ్ళ తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టాలో మరి ఏదే ఉద్దేశం మనకు తెలియదు. ప్రతి ఒక్కసారి అదే క్వశ్చన్, ఎలా ఉంది దుబాయ్లో, అంతా ఓకేనా. అన్నిసార్లు మెసేజ్ చేశారు, వాళ్ళు తప్పు కాదు అది. ఏదైతే మీరు చేస్తున్నారో, మీరు ఆ న్యూస్ ఛానల్స్లో ఉన్నది లేనిది చెప్పి వాళ్ళని భయపెట్టము, దాంతోపాటుగా ఏదైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టము. చూస్తున్నారు కదా బుర్జ్ ఖలీఫా కనపడుతుందా? ఏమైనా అయిందా బుర్జ్ ఖలీఫాకి? చుట్టుపక్కల ఏమన్నా కాలిపోతున్నాయా? ఎంత ప్రశాంతంగా చూస్తున్నారు కదా. చూస్తున్నారు కదా ఎంత ప్రశాంతంగా ఉన్నారు జనాలు.
ఈరోజు అయితే ఎక్కువ జనాలు రాలేదు, ఈరోజు ఫ్రైడే కదా. దాంతోపాటుగా ఈరోజు ఎందుకు రాలేదంటే ఈరోజు నమాజులు జరుగుతూ ఉంటే కొంచెం ఫ్రైడే ఉపవాసాలు ఉంటారు. ఎవరైతే బయటకు రారు వాళ్ళకి అంత ఓపిక ఉండదు వచ్చి తిరిగి ఆస్వాదించడానికి. నేనైతే బయటకు వచ్చాను, చూస్తున్నారు కదా ప్రశాంతంగా ఉంది. ఎవరు దేని గురించి వరి అవ్వద్దు. ముఖ్యంగా ఎవరైతే వాళ్ళ పిల్లల్ని దుబాయ్ పంపించారో పనుల మీద వాళ్ళైతే ఏం భయపడాల్సిన అవసరం లేదు. 100% సేఫ్ మీ పిల్లలు. దాంతోపాటుగా నా తల్లిదండ్రులు కూడా చెప్తున్నాను, నేను కూడా 100% సేఫ్. ఎవరికైతే ఏ ప్రమాదం లేదు, ఎవరికైతే ఏ ఇబ్బంది జరగలేదు. ఇంకా అందరితో అయిపోయింది, ఆ రోజు జరిగింది. ఇప్పుడైతే జరగలేదు ఏమి, ప్రస్తుతం వారమైంది. నో ప్రాబ్లం, ఎవరు అందరికీ బాగానే ఉంది, ఎవరికైతే ఏం కాలేదు. దయచేసి ఈ న్యూస్ ఛానల్స్ చూసి భయపడి మీరు ఫోన్లు చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి, దాంతోపాటు ఫోన్ అయితే చేయండి, చేసి మాట్లాడండి, అది తప్పు కాదు. అంతేకాని ఆ విషయాన్ని గురించి మీరు ప్రచారం మాట్లాడితే వాళ్ళు డిస్టర్బ్ అవుతారు అనమాట. ఇంకా వాళ్ళు ఇంటికి వచ్చి అట్లా ఇబ్బంది పడే అవకాశాలు కొన్ని రూపంలో వాళ్ళు ఉన్నారు. అందరికీ 100% సేఫ్, ఎవరైతే భయపడాల్సిన అవసరం లేదు. ఇంత ప్రమాదం జరిగితే నేను కూడా మీకు చెప్తాను కదా. ఇప్పుడు నేనున్న ప్రస్తుతం ఇప్పుడు ఏ ప్రమాదం లేకపోతే ఏ ప్రమాదం అని చెప్తాం. ఏమన్నా ప్రమాదం ఉంటే ప్రమాదం అని చెప్తాం, ఉన్నది ఉన్నట్టు చెప్తాం కదా. అబద్ధం అయితే మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. ఎవరి ప్రాణాన్ని వాళ్ళు నష్టపరచుకోవడం వాళ్ళకి ఇష్టం ఉండదు కదా. ఎవరైనా సరే ఈ విషయం గురించి చర్చిస్తూ ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో అర్థం అవుతుంది, వాళ్ళు తెలుసుకుంటారు. ప్రతి ఒక్కరు ప్రశాంతంగా ఉంటారు ఈ విషయం తెలుసుకునే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. ఎవరైనా ఇంకా న్యూస్ ఛానల్స్ ఏమన్నా ఇట్లా చేస్తున్నట్లయితే తప్పుగా మాట్లాడుతూ ఇంకా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ నోటికి వచ్చింది మాట్లాడుతూ ఇంకా మమ్మల్ని లాంటి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారా వాళ్ళకి చాలా నమస్కారం. ఉంటాను మరి, ఆపేసేయండి. బాయ్ బాయ్.